పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశముగా మరి పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 17వ అధ్యాయము 15-16 వచనాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబ్రహాముతో ఇంకను ఇట్లనెను, ఇక నీ భార్యను సారాయి అని పిలవకము, సారా అని మాత్రమే పిలువము. నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును. నేను ఆమెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లియగును, అనేక జాతుల రాజులకు అమ్మాగును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనము చదువుకున్నటువంటి వాక్య భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మరి శారా అనేటువంటి ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. శారా అనగా బైబిల్ గ్రంథం నుండి దాని యొక్క అర్థము రాజకుమారి అని అర్థం. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలంటే యువరాణి అని కూడా అర్థము వస్తూ ఉంది. అయితే ఈమెకు మొదట ఉన్నటువంటి పేరు ఇక్కడ 15వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటున్నాడు, అబ్రహామా, ఇక నీ భార్యను సారాయి అని పిలవవద్దు. అంటే ఈమె పేరు ఏమై ఉన్నది? మొదట సారాయి అని ఉంది. కాబట్టి సారాయి అనగా జగడాలమారి అని అర్థం. అయితే ఈమె అబ్రహాము యొక్క భార్య. వీరికి వివాహం అనేది జరిగింది. అబ్రహాముకి శారాకి వివాహం జరిగినట్లు వాక్యం మనకు చక్కగా తెలియజేస్తూ ఉంది. అయితే అప్పటికే ఈ యొక్క శారా మరి వృద్ధాప్యమును చేరుకున్నదని, మరి ఆ యొక్క అబ్రహాము కూడా మరి 100 సంవత్సరాలు నిండి ఉన్నదని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. 17వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ మాటలు విని అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. అతడు తనలో తాను నవ్వుకొనెను, 100 ఏళ్ల వయోవృద్ధుడనైన నాకు కుమారుడు పుట్టడయా, 90 ఏండ్ల శారా బిడ్డను కనుటయా అని అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే అబ్రహాము వయసు ఎంత? 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు. మరి శారా 90 ఏండ్లు. అంటే వీళ్ళిద్దరికీ అబ్రహాము కన్నా శారా 10 సంవత్సరముల పాటు చిన్నదై ఉన్నది. అప్పుడు మరి ఇక వాక్య భాగాన్ని చూసినట్లయితే ఈ యొక్క శారాయి గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ శారా మరి స్త్రీ గుణవతిరాలైనటువంటి స్త్రీ, మంచి అందమైనటువంటి స్త్రీ, అంటే రూపవతి. అయితే ఈమెకు ఒక కొరత ఉన్నది. ఈమె గొడ్రాలుగా ఉన్నది. మరి 90 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మరి ఆయనకు 100 సంవత్సరాలు, ఈమెకు 90 సంవత్సరాలు. మరి బిడ్డలు పుడతారా? పుట్టరు. సహజంగా ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి ముసలి వాళ్ళు అయిపోయారు. ఇక కాటికి కాళ్ళు జాపుకుని కూర్చుని ఉన్నారని అర్థం. ఇలాంటి సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుని ఆ వాగ్దానం ప్రకారము గర్భము ధరించి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. ఆ వాగ్దాన పుత్రుడే ఇస్సాకు. మరి దేవుడు ఆమెకు ఈ వాగ్దానం చేసినప్పుడు ఆమెకు శారా అని పేరు ఉంది. అంటే మొట్టమొదట ఉన్నటువంటి పేరు సారాయి అయితే, దేవుడు ఏం చెప్తున్నాడు? నీ భార్య యొక్క పేరుని నువ్వు ఇక శారాయి అని పిలవద్దు. ఏం పిలవమంటున్నాడు?
సారా అని మాత్రమే పిలువము అని లేఖనంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ శారాయి పేరు మార్చుకుని శారాగా మారింది, పేరు మార్చబడింది అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే దేవుడు ఒక ఉద్దేశముతో ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నప్పుడు, మరి గ్రంథములో పరిశీలన చేసినప్పుడు అనేక మంది వ్యక్తులకు కూడా పేరు మార్చినట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క చదివినటువంటి వాక్య భాగము నుండి శారా యొక్క గుణగణాలను కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. మరి ఆదికాండములోనే 12వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, ఈ 12వ అధ్యాయములో 1వ వచనం చూద్దాం. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదించెదను. నీ పేరు మహా గొప్పదగను, నీవందరికీ ఒక దీవెనగా ఉందువు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరను, లోతు అతని వెంట వెళ్ళెను. హరానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. భార్య శారాయితో, సోదరుని కుమారుడు లోతుతో గడించిన ఆస్తుపాస్తులతో, హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రహాము కానానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కానాను దేశమునకు చేరిరి. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగ్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ భర్తకు లోబడినటువంటి శారా అని మనం ఇక్కడ మరి వాక్యంలోని అంతర్భాగాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాముకి భార్య అయినటువంటి శారా తన భర్తకు విధేయురాయిలై ఉన్నదని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉంది. అంటే యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక రంగా చూసినట్లయితే దేవునికి భయపడినటువంటి వ్యక్తి లేదా దేవునికి భయపడినటువంటి స్త్రీ అని కూడా మనము ఈ యొక్క శారాను గురించి ఆలోచన చేయొచ్చు. ఎందుకనంటే అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు ఏ విధముగా లోబడ్డాడో అలాగే శారా తన యొక్క భర్తకు లోబడి జీవించిందని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ మరి భర్తకు లోబడుట అనేటువంటి ఒక గొప్ప లక్షణము మరి యొక్క శారాలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన కుటుంబ జీవితంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, భార్యగా నీ భర్తకు లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రతి స్త్రీ కూడా మరి యొక్క సమయంలో ఆలోచన చేయాలి. ఈ వాక్యమైనటువంటి ప్రతి విశ్వాసురాలు కూడా ఒక్కసారిగా నీ కుటుంబంలో పరిస్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ భర్తకు లోబడి నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రభు ఇక్కడ శారా ద్వారా ఈరోజు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నీ భర్తకు లోబడి జీవిస్తూ ఉన్నావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీకు నిండుగా లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకనే వాక్యాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. శారా తన భర్తకు లోబడుటను మనం ఇక్కడ గ్రహించాలి. అందుకనే ఆయన దేవుని మాటకు లోబడి మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ భార్య మరి అడ్డు చెప్పల. అయ్యా మనం ఇంతకాలం ఇక్కడున్నాము, అప్పుడంతా 75 సంవత్సరాలు అంటున్నారు. 75 సంవత్సరాలప్పుడు దేవుడు మరి అబ్రహాముతో అక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఈ హారానును వదిలి వెళ్ళిపోమన్నాడు. మరి అక్కడ ఇల్లు కట్టుకుని ఉండవచ్చు, చక్కని గృహం నిర్మించుకుని ఉండవచ్చు, మొక్కలు పెట్టుకుని ఉండవచ్చు, చుట్టూ చక్కగా గోడ కట్టుకుని ఉండవచ్చు, తన గృహాన్ని అతను నిర్మించుకుని ఉన్నాడు. మరి ఈ సమయంలో మరి దేవుడు నాతో మాట్లాడాడు, మనం ఎక్కడి నుంచి లేచి ఇదిగో పలానా దేశానికి వెళ్ళిపోదాం రమ్మన్నప్పుడు భార్య ఏ విధమైన ఆటంకం లేకుండా తన యొక్క భర్తకు మాటకు లోబడినది అని చెప్పి శారాలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని ఈరోజు దేవుడు మనకి ఏర్పరుస్తూ ఉన్నాడు.
అందుకనే ఎఫ్సీలకు రాసిన లేఖను మనం చూసినట్లయితే మరి చక్కగా దేవుడు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 24వ వచనాన్ని మరి విశ్వాసులైనటువంటి మీరు వాక్యాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తెరిచి ఈ యొక్క లేఖన భాగాలను కూడా చదవటం అనేది మనం నేర్చుకోవాలి. అందుకని ప్రస్తుతం మీరు మీరు మీ ముందు ఉన్నటువంటి పవిత్ర గ్రంథాన్ని మీరు తీసి ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కనుక స్త్రీ సభ క్రీస్తుకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తన భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. ఎఫ్సీల సంఘానికి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు, మీ భార్యలారా మీ భర్తలకు లోబడి జీవించండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి హృదయపూర్వకంగా మనము దేవునికి లోబడాలి, అలాగే నా యొక్క భర్తకు కూడా లోబడి జీవించాలి. ఎందుకనంటే మనం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఇది, దేవుడిచ్చినటువంటి కట్టడి ఇది, దేవుడిచ్చినటువంటి నియమం ఇది. కాబట్టి దేవుని యొక్క నియమాలకు మనము లోబడి జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు తప్పనిసరిగా లభిస్తూ ఉంది. కాబట్టి శారాలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే భర్తకు లోబడి జీవించినటువంటి స్త్రీ. మరి రెండవదిగా మనం ధ్యానం చేసినట్లయితే ఆదికాండంలోనే 16వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ సమయంలో ఒకసారి గ్రంథాన్ని పరిశీలన చూడండి. ఆదికాండము 16వ అధ్యాయము 2-3 వచనాలను చూద్దాం. బైబిల్ ఉన్నటువంటి వారు ఒకసారి తీసి చక్కగా చదవండి. చదివినట్లే వాక్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అబ్రహాముకు 99 ఏండ్లు వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిమంతుడగు దేవుడను, నా సన్నిధిలో మెలగము, నిర్దోషివై ఉండము. 2వ వచనం, నేను నీతో ఒడంబడిక చేసుకొందును, నీ సంతతిని విస్తరింపచేయుదును అనెను. అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడెను. దేవుడు అతనితో మాట్లాడుచు, నేను నీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, నీవు అనేక జాతులకు తండ్రి వగుతావని చెప్పి ఈ యొక్క లేఖనాల్లో మనకు చక్కగా తెలియజేయబడుతుంది. అలాగే చూసినట్లయితే మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్య భాగ్యాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ శారాని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ తప్పుడు సలహా ఇచ్చినటువంటి శారా మనకు కనబడతా ఉంది. మరి ఇంతకు మొదటి భాగంలో మనం చూసినట్లయితే భర్తకు లోబడినటువంటి స్త్రీగా ఉంది. కానీ ఇక్కడ వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఈమెం చేస్తుందంటే తప్పుడు సలహా ఇస్తూ ఉంది. అంటే తప్పుడు సలహాలు ఇచ్చినటువంటి శారాని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే శారా ముసలితనానికి వచ్చేస్తుంది, వృద్ధాప్యంలోనికి వచ్చింది కాబట్టి దేవుని వాగ్దానము నా ఎడల ఎలా జరుగుతుంది అనేటువంటి ఒక సందేహము ఆమెకు వచ్చేసింది. కావున అప్పుడు శారా ఏం చేస్తుందంటే అబ్రహాముతో ఎలా అంటుంది, అబ్రహాముతో అంటుంది. 3వ వచనం ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 3వ వచనం, అబ్రహాము భార్య శారాయి ఐగుప్తు దేశీయురాలు దాసి కన్య హాగరును కొనివచ్చి అతనికి భార్యగా ఇచ్చెను. ఇది జరుగునాటికి అబ్రహాము కానాను దేశములో 10 ఏండ్లు నివసించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము గారిని మనం జాగ్రత్తగా చూసినట్లయితే శారాయి ఎవరిని తీసుకొచ్చింది? హాగరును, తన దాసి అయినటువంటి హాగరును తీసుకుని వచ్చింది. ఎందుకు తీసుకుని వచ్చింది? ఇక్కడ వాక్యం, ఇప్పటి వరకు కూడా నాకు సంతానం లేదు కాబట్టి నేను మరి వృద్ధాప్యమునకు చేరుకుని ఉన్నాను. ఇదిగో నేను పిల్లలు కనలేనటువంటి స్థితిని దేవుడే నాకు ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు నాకు సంతానము లేదంటే దానికి కారణం ఎవరు? దేవుడే. కాబట్టి నా మాట నువ్వు ఆలకించు. దయచేసి నువ్వేం చేస్తావంటే ఇదిగో నా దాసి అయినటువంటి యొక్క హాగరును నీవు పెండ్లి చేసుకో. ఒకవేళ ఆమె వలన
మనకి నాకు సంతానం అనేది కలగొచ్చని చెప్పి ఆ యొక్క శారా అబ్రహాముకి ఒక తప్పుడు సలహా ఇచ్చినట్లుగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఇచ్చినటువంటి సలహాని అబ్రహాము కూడా ఏం చేశాడమ్మా, అంగీకరించాడు. ఇది మంచా, ఇది చెడా అని గ్రహించకుండా శారా ఇచ్చినటువంటి ఈ తప్పుడు సలహాని, ఈ యొక్క మార్గాన్ని మరి తిరస్కరించకుండా అబ్రహాము ఏం చేశాడు, అంగీకరించాడు. కాబట్టి భక్తిగల స్త్రీలు తమ భర్తలకు ఏం చేయాలి, మంచి సలహాలు ఇవ్వాలి. మంచి సలహాలు ఇవ్వాలి. తన మనసులో కూడా మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మరి శారా ఇచ్చినటువంటి ఆలోచన మరి బైబిల్ పరంగా చూసుకుంటే అది చాలా తప్పుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ లోకంలో మనం చూసుకున్న అది భర్తకి ఇచ్చేటువంటి సలహా కాదు అని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకనే ఆదికాండములో 3వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, అక్కడ స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండువుగా ఉండెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను, ఆ పండు వలన తెలివితేటలు కలిగి ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచి ఆ చెట్టు పండ్లు కోసి తిని భర్తకిచ్చెను, అతడును తినెను. చూసారు, ఇక్కడ దేవుడు తినొద్దన్న పండుని తినకుండా కొన్నాడు ఆదాము కూడా. కానీ ఈ అవ్వ ఏం చేసింది, ఒక తప్పుడు మార్గాన్ని మరి ప్రభు యొక్క మాటను ధిక్కరించి ఆయన మాటను పెడచెవిని పెట్టి ఏం చేసింది, భర్తకు కూడా తినిపించింది. కాబట్టి ఇక్కడ వాక్యంలో భక్తి గల స్త్రీలు ఏం చేయాలంటే తమ భర్తలకు మంచి సలహాలు ఇవ్వాలి, చెడు సలహాలు ఇవ్వకూడదు. కాబట్టి అవ్వ చేసినటువంటి పని వలన ఏమైపోయింది, కనువిప్పు అనేది కలిగింది, పాపం అనేది వచ్చింది. దేవుడు ఈ యొక్క అవ్వ ఆదాములకు దూరం అయిపోయాడు. అందుకనే ఇక్కడ మనకి వాక్యములో అవ్వ ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవవద్దు. మనుషుల యొక్క ఆలోచనలు మనము తీసుకున్నట్లయితే మనుషుల యొక్క ఆలోచనలన్నీ భూలోక సంబంధమైనవి మరియు ఇవి వ్యర్థమైనవని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి పరసంబంధమైనటువంటి ఆలోచనలు అంటే దేవుని యొక్క ఆలోచనలు మనము కలిగి ఉండాలి. అందుకని కీర్తనాకారులు అంటాడు 132వ అధ్యాయంలో మరి 11, 12 వచనాలలో దేవుడు తెలియజేస్తున్నాడు ఏమిటంటే, దేవుడు మాట తప్పనటువంటి వాడు. కాబట్టి దేవుడు ఇక్కడ వాగ్దానం చేశాడు, మరి ఆ వాగ్దానం కొరకు వేచి ఉండాలి తప్ప, ఇదిగో ఇక నేను ముసలిదాన్ని అయిపోయాను కాబట్టి నాకు ఇక సంతానం కలవదు కాబట్టి ఇదిగో నా దాసిని నువ్వు వివాహం చేసుకుని ఈమె ద్వారా మనం సంతానం పొందొచ్చని ఇక్కడ తప్పుడు సలహా ఇచ్చినటువంటి శారాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో మన కుటుంబంలో ఉన్న భార్య భర్తలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మనం భర్తకి ఎలాంటి సలహాలు ఇస్తూ ఉన్నాం. మంచి సలహాలు మనం ఇస్తూ ఉన్నామా, లేదా చెడు మార్గంలో సలహాలు ఇస్తున్నామా? మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నాయో మనం జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మరి శారా ఈ విధముగా జీవించిందని వాక్యం మనకి తెలియచేస్తా ఉంది. ఇంకా 3వదిగా చూసినట్లయితే మరి ఆదికాండములో 18వ అధ్యాయం ఒకసారి చూడండి. 18వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అబ్రహాము సత్వరమే గుడారములోనున్న శారా వద్దకు వెళ్ళాను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకుని పిసికి రొట్టెలు చేయము అని చెప్పాను. 7వ వచనం, తరువాత అబ్రహాము ఆలమంద వద్దకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికిచ్చెను. వాడు దూడను కోసి వండి భోజనము సిద్ధము చేశాను. 8వ వచనం, అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసమును తెచ్చి అతిథుల ముందు పెట్టాను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానక్కడనే చెట్టు కింద నిలుచుని ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ శారాలో ఉన్నటువంటి ఒక గుణాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ వచ్చినటువంటి వ్యక్తులకు ఎవరు వాళ్ళు? దూతలు, దేవదూతలు. ఆ దేవదూతలకు ఆతిథ్యమిచ్చినటువంటి శారాగా మనకిక్కడ కనబడుతూ ఉంది. మరి అబ్రహాము ఎండవేళ ఆ యొక్క హ్మ్, మమ్రే అనేటువంటి దగ్గరనున్నటువంటి ఆ సింధూర వనములో తన గుడార ద్వారమున కూర్చుని తలెత్తి చూడగా అతనికి ఎదురుగా ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారు. ఎంతమంది? ముగ్గురు మనుషులు నిలబడి ఉన్నారని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. వెంటనే వారిని అబ్రహాం ఏం చేశాడు? ఆహ్వానించాడు. ఆతిథ్యం అంటే అది. తెలిసిన వ్యక్తికే, మనకేదైతే ఒక వ్యక్తి మనకిచ్చాడో తిరిగి మనం ఆ వ్యక్తికే ఇస్తాం. కానీ దేవుడేమంటున్నాడంటే, మనము దానం చేసేటప్పుడు, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు, లేదా మన ఇతరులకి మనం ఉపకారం చేసేటప్పుడు, మనకు తిరిగి చేయలేనటువంటి వానికి కూడా మనం ఉపకారం చేసినప్పుడు దేవుడు దానిని ఆశీర్వదిస్తాడంటున్నాడు. కాబట్టి ఎండవేళలో వచ్చినప్పుడు వారిని గమనించి ఏం చేశాడు? ఆయన వారిని ఆహ్వానించి తన యొక్క ఇంటికి పిలిపించాడు. పిలిపించి శారా దగ్గరికెళ్ళి వారికి భోజనమును ఏర్పాటు చేయమని చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఎండవేళలో వచ్చారు కాబట్టి వీరికి మరి ముగ్గురికి కూడా భోజనం సిద్ధం చేయండి అని చెప్పాడు. అయితే అప్పుడు శారా ఏ పరిస్థితిలో ఉందమ్మా? వృద్ధాప్యములకు వచ్చేసింది. మరి ఆ యొక్క పనులు, వంట పనులు అవన్నీ చేయాలి అంటే, సిద్ధం చేయాలంటే ఆమెకు మరి శక్తి కావాలి. కానీ వృద్ధాప్యంలో ఉన్న శారా శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆహారాన్ని తయారు చేసి ఆ యొక్క అతిథులకు పెట్టడానికి మరి ఏమాత్రము కూడా ఆమె విసుక్కోలేదు, అలసిపోలేదు. భర్తతో ఏది కాని వేళ మరి ఆహారం తయారు చేసి పెట్టడం ఎందుకు నీకు లేనిపోయిన పని అనేటువంటి మాటలతో ఆమె ఎక్కడొక్కడ విసుకున్నట్టు మనకి కనబడట్లేదు. కాబట్టి దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క బిడ్డలకు, లేదా గురువులకు, లేదా అభిషిక్తులకు మరి ఆతిథ్యం ఇవ్వటం భక్తిగల స్త్రీ యొక్క లక్షణం. భక్తిగల స్త్రీ యొక్క లక్షణం. ఆ లక్షణము ఈ యొక్క శారాలో ఉంది. మరి వచ్చినటువంటి ముగ్గురికి కూడా ఆతిథ్యం. అందుకనే హెబ్రీల్కు రాసిన లేఖలో ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, హెబ్రీల్కు రాసిన లేఖ 13వ అధ్యాయం 1వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూసినట్లయితే చక్కని మాటలు. సోదరులుగా ఒకరినొకరు సర్వదా ప్రేమించుకొనుడు, పరాయి వారికి ఆతిథ్యమసుగుటలో అశ్రద్ధ చేయుకుడు, దాని వలన కొందరు తమకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. చూడండి, చక్కని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆతిథ్యం మనము చేయగలిగినటువంటి స్తోమత ఉండి మనము చేయలేకపోతే అది మనకు ఉపయోగం లేదుగా ఉంది. అందుకనే మీరు అశ్రద్ధ దాని వలన కొందరు తమకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. వీరు దేవదూతలని ఇప్పుడు అబ్రహాముకి శారాకి తెలుసా? తెలియదు. దారిన వస్తూ ఉన్నారు. ఒక ముగ్గురు వ్యక్తులు ఎండవేళ మండు టెండలో నడుచుకుని వస్తున్నారు. కాబట్టి వీరికి ఆకలితో ఉంటారు, దప్పికతో ఉంటారని తలంచి వీరు తెలియకనే మరి వారికి దేవదూతలని తెలియదు. కానీ వీరు మామూలుగా ఎండలో వస్తున్న మనుషులే అనుకుని చెప్పి ఆ ముగ్గురికి కూడా ఆతిథ్యం ఇచ్చినట్లు. అందుకనే ఆతిథ్యం ఇవ్వటం అనేది మీరు ఎప్పుడు కూడా మరిచిపోవద్దు. నీకున్న స్థాయిని బట్టి, నీకున్న స్థితిని బట్టి ఆతిథ్యం ఇవ్వటం మీరు ఎప్పుడు కూడా మరిచిపోవద్దని ఎఫ్సీల సంఘానికి ఇక్కడ దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి సమయంలో మరి యొక్క అబ్రహాము శారాల గురించి మనకు తెలియజేస్తూ ఈ యొక్క లేఖన భాగంలో మరి ఆతిథ్యాన్ని గురించి వాక్యం మనకి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 42వ వచనం చూడండి. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గుక్కెడు మంచినీరొసిగిన వాడు తన బహుమానమును పొందుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చూడండి, ఒక గుక్కెడు మంచినీళ్ళు
అవసరతలో దప్పికగొనేటువంటి వారికి, ఎండలో వచ్చేటువంటి వారికి మరి ఒక గుక్కెడు మంచినీళ్లు వసిగిన ఎవరికైనా సరే తగినటువంటి బహుమానాన్ని మీరు పొందుకుంటారు. అందుకని ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క భార్య వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా ఆమె విసుగు చెందక ఇదిగో ఇక్కడ మంచి ఆతిథ్యాన్ని, శ్రేష్టమైన ఆహారాన్ని అదిగో ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా పెట్టినట్లు మనం ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే మరి వాక్యాలన్నీ కూడా మనం చదివినట్లయితే గుణవతి అయినటువంటి భార్య ఆ పని చేస్తుందంట. సామెతల గ్రంథంలో చూడండి రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా మనం రాయబడి సామెతల గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి, స్పష్టంగా ఉంది అక్కడ. ఆ గృహిణి కష్టపడి పని చెయ్యను, ఆమె చేతులు మిగుల బలము కలవి. చూసారా? కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే వృద్ధాప్యములో ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీ చేసేటువంటి పని ఏంటంటే కష్టపడి పని చేసింది. అది గుణవతురాలైనటువంటి భార్య యొక్క లక్షణము. భర్తకు లోబడి జీవించినటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క లక్షణమని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి నీకు, భార్యగా ఉన్నటువంటి నీకు మరి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి? శరాకు ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నాయా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వాక్యం ఈరోజు మనకి బోధిస్తూ ఉంది. ఆదికాండము 21వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలు మనకి రాయబడి ఉంది. చూడండి, మాట ఇచ్చినట్లే దేవుడు శారా పట్ల కనికరము చూపెను, ఆమెను గూర్చి చెప్పినదల్లా నెరవేరినట్లు చేశాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు వారికి ఏమైతే వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరిందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని పొందినటువంటి శారా దేవుని యొక్క వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చుకున్నటువంటి శారాని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అబ్రహాముకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 100 ఏళ్ళు ఉన్నాయి. శారాకి 90 సంవత్సరాలు ఉన్నాయి. దేవుడు వారి విశ్వాసానికి ఫలితముగా ముసలితనములో ఎవరినిచ్చాడు? ఇస్సాకు అనేటువంటి బిడ్డను వారికి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క శారా ఆ వయసులో తన వాగ్దాన పుత్రుని చూసి ఆమె ఎంతో మురిసిపోయిందని ఇక్కడ వాక్యంలో మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలు పట్టింది? దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టినట్టు లేఖనాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. మరి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వేరే చోటకి వెళ్ళిపోమన్నప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇప్పుడు బిడ్డలు పుట్టి వాగ్దానం చేసింది 75 సంవత్సరాలు ఇప్పుడు చేస్తే బిడ్డలు ఎప్పుడు పుట్టారమ్మా? మరి నువ్వు ఒక 25 సంవత్సరాల పాటు వేచి ఉన్నదని వాక్యం మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాగ్దానము, దేవుడు తనిచ్చినటువంటి మాటను నెరవేర్చే వరకు కూడా, దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవుడు మనకి తెలియజేసినటువంటి ఆ యొక్క మాటను నెరవేర్చే వరకు కూడా మనం ఏం చేయాలి? ఓర్పుతో, సహనముతో కనిపెట్టుకొని చూడాలని ఈ శారా జీవితం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి వయస్సు గతించిన తర్వాత ఆమె గర్భము ధరించింది. వయస్సు గతించిన తర్వాత కాబట్టి ఆ తండ్రి, ఆ దేవుడు ఇచ్చినటువంటి మాట ఇచ్చి ఆయన నెరవేర్చేటువంటి దేవుడు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాలని యొక్క శారా జీవితము మనకి తెలియజేస్తూ ఉంది. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన లేఖలో మనం చూస్తే అక్కడ ఒక మాట చక్కగా మనకి రాయబడి ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసరహితుడగు ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడు,
దేవుని చేరవచ్చు ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడని, తన కొరకై వెదకు వారికి ఆయన ప్రతిఫలమిచ్చునని విశ్వసింపవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. విశ్వాసం. కాబట్టి విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేమంటుందని. అందుకనే అబ్రహాము శారాలకు కూడా దేవుడు తెలియజేసినప్పుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్చాడు. అలాంటి విశ్వాసమును మనం వారి జీవితాలను బట్టి మనము ప్రతి విషయంలో కూడా విశ్వాసమును కలిగి ఉండాలి. మన కుటుంబంలో మరి చిన్న మేలు జరగకపోతే, చిన్న నష్టం వస్తే వెంటనే మనం మొట్టమొదటి కోల్పోయేదేంటి? విశ్వాసం. ఇదిగో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇది చేయలేదు. ప్రతిరోజు నేను మరి ప్రార్థనలకు వెళ్తాను, నాకు ఇది చేయలేదు. నేను ప్రతిసారి దివ్య పూజలో పాల్గొంటాను, కానీ నాకు దేవుడు మరి సహాయం చేయలేదు. ఇదిగో నేను ప్రతి ఆదివారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరిస్తాను. ఇదిగో ఉపవాసం ఉంటాను, మరి అనేకమైనటువంటి కానుకలు ఇస్తాను, మరి దేవాలయం కావాల్సిన అనేకమైన సమస్తమైనటువంటి వాటిని నేను ఏర్పాటు చేస్తాను, కానీ దేవుడు నాకు సహాయం చేయలేదని వెంటనే మనము మరి విశ్వాసాన్ని కోల్పోయి మరి దేవుని మీద అలిగి దేవాలయానికి రాకుండా, ఆరాధనలో పాల్గొండా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. అందుకనే దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, శారా అబ్రహాములు దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూసినట్లుగా ఓర్పుతో సహనంతో మనం ఎదురు చూడాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఆఖరిగా ఇంకొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుని మరి ముగించుకుందాం. ఆదికాండంలోనే 17వ అధ్యాయంలోనే మనం ఇందక్కడ చదువుకున్న విధముగా ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 16వ వచనములో, నేను ఆమెను ఆశీర్వదింతును, ఆమె వలన నీకు కొడుకు పుట్టును, నేనామెను దీవింతును, ఆమె అనేక జాతులకు తల్లి అగును, అనేక జాతుల రాజులకు అమ్మ అగును అనింది. అంటే దేవుని వలన ఆశీర్వదింపబడినటువంటి శారా. ఇక్కడ వాక్యంలో చూస్తే మరి శారా మరి చాలా అందమైనటువంటి స్త్రీ, సౌందర్యము కలిగినటువంటి స్త్రీ అయినను ఆమె ఆనందం, తృప్తి, దేవునిలో స్థిరమైనటువంటి విశ్వాసము లాంటి ఆరోగ్యకరమైన గుణాలు ఆమెలో ఉన్నాయి. మంచి ఆరోగ్యం ఉంది, దీర్ఘాయుష్ను ప్రసాదిస్తాయని ఆమె జీవితం ద్వారా మనము గ్రహించాలి. ఎందుకంటే ఆమె ఎన్నేళ్ళు బతికింది? మరి 90 సంవత్సరాలు. ఎందుకనంటే చివరికి మరి ఆమెకు 120 ఏండ్ల వరకు జీవించిందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇస్సాకు పుట్టాక ఆమె జీవితం ప్రశాంతమై కష్టాలు, దుఃఖాలు, అపనిందలు, అవమానాలు, హేళన చేయటాలు ఇవన్నీ కూడా తన జీవితంలోంచి తొలగిపోయినాయి. అప్పటి వరకు కూడా అందరూ ఈమె గొడ్రాలు అని పిలిచేటువంటి వాళ్ళు. అలా నిందలన్నీ కూడా మరి ఆమె జీవితంలోంచి తొలగిపోయినాయి. కాబట్టి మరి ఈమె ఎంత ఆశీర్వాదకరముగా దేవుని వాగ్దానాన్ని పొందిందో చూడండి. నీలో ఉన్నటువంటి నిందలను, అనేకమైన నిందలేస్తారు ఇరుగు పొరుగు వారు, మరి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అనేకమైన నిందలేస్తారు. కానీ నీవు మరి దేవుని మీద విశ్వాసముతో నువ్వు జీవించినప్పుడు ఆ నిందలన్నీ కూడా తొలగించేటువంటి మార్గాన్ని దేవుడు మరి శారా జీవితంలో ఏ విధంగా కలగజేశాడో అలాగే నీ జీవితంలో కూడా దేవుడు కలగజేస్తానంటున్నాడు. అందుకనే మరియ తల్లిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది, మరియ తల్లి మీద ఎన్ని నిందలు వస్తాయను, కన్యకగా ఉండి గర్భము ధరించటం ఏమిటి, మరి నిందలు, అవమానం, హేళన వస్తూ ఉంటుంది. అందుకనే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 42వ వచనం చూసినట్లయితే, పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తల్లిని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. చూసారు, ఇక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎలా ఆశీర్వదింపావు?
దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద ఉన్నది. కాబట్టి ఈ కుటుంబంలో జీవించేటువంటి నీవు, దేవుని చేత వాగ్దానాలు తీసుకున్నటువంటి నీవు ఆశీర్వదించబడతామని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఈ దేవుని యొక్క ఆశీర్వాదము నీకు అనేక విధాలుగా అనేక రూపాలలో నీ జీవితంలోనికి సంక్రమిస్తుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ చెప్తుంది ఏమిటంటే, దేవుని యొక్క ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమును ఇచ్చును, సకల సంపదలను దేవుని యొక్క ఆశీర్వాదం అనేక విధాలుగా వస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఒకసారి శారా జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు, ఆమె యొక్క గుణగణాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్తకు లోబడినటువంటి శారా, ఇది నీ జీవితానికి ఎంతో మేలుకరము. దేవుని చేత నీవు ఆశీర్వదించబడతావు. రెండవ లక్షణం ఏంటంటే తప్పుడు సలహాలు ఇచ్చినటువంటి శారా. కాబట్టి నీ భర్తకు నువ్వు మేలు రకముగా, తెలివిగా, సక్రమముగా మంచి సలహాలను, మంచి ఆలోచనలను ఇచ్చేటువంటి భార్యగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా చూసినట్లయితే ఆతిథ్యం ఇచ్చేటువంటి శారా. వచ్చినటువంటి వ్యక్తులకు ఆతిథ్యం ఇచ్చింది. అలాంటి మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి మనసు కలిగినటువంటి శారా లాగా నీవు కుటుంబంలో జీవించాలని, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ పాడి పంటల మీద, సమస్తమైనటువంటి మొదట దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తన జీవితంలో పొందినటువంటి శారా, దేవుని వాగ్దానం యొక్క ప్రతిఫలమును పొందినటువంటి శారాని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐదవదిగా చూసినట్లయితే దేవుని వలన ఆశీర్వదించబడినటువంటి శారాని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ గుణాలు నీ జీవితంలో కూడా ఉన్నట్లయితే నీవు కూడా దేవుని చేత ఆశీర్వదింపబడతావు. అందుకని ప్రియ సహోదరి సహోదరులారా, దైవభక్తి గల స్త్రీలుగా మనము దేవుని పట్ల స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మనకి బాహ్య సౌందర్యము కాదు, బాహ్య సౌందర్యము అవసరం అనుకున్నప్పటికీ కూడా బాహ్య సౌందర్యంతో పాటు ఏం కావాలి, అంతర్గత సౌందర్యము మనం కలిగి ఉండాలి. అన్ని సమయాలలో భర్తలకు లోబడి జీవించాలి. అప్పుడు దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడి నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు సమస్తము కూడా నువ్వు వర్ధిల్లుతావని దేవుడు ఈ సమయంలో శారా జీవితం ద్వారా మన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆ విధముగా జీవించటానికి దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్.